నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి తిరుప్పావైలో పాసురాలలో 18వ పాసురాన్ని, దానిలో ఉన్న అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. గోదాదేవి ఆండాళ్ తల్లి రచించినటువంటి తిరుప్పావై పాసురాలను అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో తెలుగులోకి డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదా గీతమాలిక అనే పేరుతో అద్భుతంగా అనువదించారు. గోదా గీతమాలికలో ఉన్నటువంటి 18వ పాసురాన్ని, దానిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని, విశేషార్థాన్ని మనం పరిశీలిస్తే ఈ 18వ పాసురంలో గోదాదేవి నందుని కోడలు సాక్షాత్తు శ్రీదేవి అంశస్వరూపమైనటువంటి నీలాదేవిని ఏ విధంగా ప్రార్థిస్తోందో వివరిస్తున్నారు. ఈ 18వ పాసురంలో గోదాదేవి నీలాదేవి అనుగ్రహం పొందినట్లయితే శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి సులభంగా పాత్రులం కావచ్చని నీలాదేవి అనుగ్రహం పొందటానికి నీలాదేవిని నిద్ర నుంచి మేలుకొల్పటానికి ప్రయత్నిస్తోంది. కృష్ణావతారంలో కృష్ణుడి మీద సంపూర్ణమైనటువంటి స్వాతంత్రము, అధికారము నీలాదేవికే ఉన్నాయి. ఈ నీలాదేవి ఎవరో కాదు, సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి శ్రీదేవి భూదేవి దేవేరులలో శ్రీదేవి అంశస్వరూపమే ఈ నీలాదేవి, నందుని కోడలు. అయితే శ్రీకృష్ణ పరమాత్మ నందుడి గృహంలో లేడని, నందుడి కోడలైనటువంటి శ్రీదేవి అంశస్వరూపమైనటువంటి నీలాదేవి గృహంలో శయనిస్తున్నాడని బలరాముడి ద్వారా గోదాదేవి తెలుసుకుంటుంది. అందువల్ల నీలాదేవి మందిరానికి వెళ్ళి నీలాదేవిని ఏ విధంగా నిద్ర నుంచి మేలుకొలుపుతోందో అది మొత్తం కూడా ఈ 18వ పాసురంలో చెప్పడం జరిగింది. ఈ 18వ పాసురంలో సాక్షాత్తు శ్రీదేవి అంశస్వరూపమైనటువంటి నందుని కోడలైనటువంటి నీలాదేవిని గోదాదేవి ఏ విధంగా నిద్ర నుంచి మేలుకొలుపుతోందంటే, సుందరి ఘననీలవేణి నందగోపుని కోడల తలిరు బోడి నీలవేవి తలుపు తెరువుము వేగమే అంటూ కీర్తిస్తోంది. కూయుచున్నవి గొంతులెత్తి కోర్కెలూరగ కుక్కుటమ్ములు మాధవీలతలపై పికములు మధుర గళములు విప్పెనే బంతి పట్టిన పువ్వు బంతి ఇంతి పంతము సేయకమ్మ కోమలి నీ మేనబావను కొలువ వచ్చితిమే కలికి నీ కరకమల మందలి కమ్ర కంకణ రవము నిండగా తలుపు తెరువుము సంతసమ్మున తడవు సేయకను అంటూ నీలాదేవిని కీర్తిస్తోంది. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, సుందరి ఘననీలవేణి నందగోపుని కోడల తలిరుబోడి నీలదేవి తలుపు తెరువుము వేగమే. శ్రీకృష్ణ పరమాత్మను కొలవటానికి, ఆయన్ని దర్శించటానికి, ఆయన నిద్రా సౌందర్యాన్ని చూడటానికి, ఆయన నిద్రించేటప్పుడు, నిద్ర మేల్కొన్నప్పుడు ఆయన అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని కన్నులారా గాంచటానికి వచ్చామమ్మా, త్వరగా తలుపు తీయి అంటూ నీలాదేవిని గోదాదేవి పిలుస్తోంది. కూయుచున్నవి గొంతులెత్తి కోర్కెలూరగ కుక్కుటమ్ములు అంటే కోడులన్నీ కూడా కూస్తున్నాయి. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో కోడి కూస్తుంది. కోడి బ్రహ్మజ్ఞానానికి సంకేతం. అంటే శ్రీకృష్ణ పరమాత్మను దర్శనం చేసుకొని ఆయన్ని ఆరాధిస్తే, ఆయన్ని పూజిస్తే, కృష్ణతత్వం అర్థం చేసుకుంటే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అందుకే బ్రహ్మముహూర్తంలో కోడి కూస్తుందన్న సత్యాన్ని ఇక్కడ ఆండాళ్ తల్లి మనందరికీ తెలియజేస్తోంది. అలాగే మాధవీలతలపై పికములు మధుర గళములు విప్పెనే, అన్ని రకాలైనటువంటి పక్షులు కిలకిల రావాలు వినిపిస్తున్నాయి, త్వరగా తలుపు తీసి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దర్శనాన్ని మాకు కలిగింపజేయి. బంతి పట్టిన పువ్వు బంతి ఇంతి పంతము సేయకమ్మ కోమలి నీ మేనబావను కొలువ వచ్చితిమే. పంతం లేకుండా, ఆలస్యం లేకుండా వెంటనే తలుపు తెరిచి శ్రీకృష్ణ పరమాత్మ దర్శనాన్ని కలిగించు. కలికి నీ కరకమల మందలి కమ్ర కంకణ రవము నిండగా తలుపు తెరువుము సంతసమ్మున తడవు సేయకను. అంటే అమ్మా నీలాదేవి, ఎర్ర తామర పూల వంటి సుందర సుకుమార సుగంధ శ్రీహస్తమున గాజులు గలగల ధ్వనిస్తూ ఉండగా అలా వచ్చి గడి తీసి తలుపు తెరిచి మా శ్రీకృష్ణ పరమాత్మ దర్శనాన్ని మాకు అనుగ్రహించమ్మా అంటూ నీలాదేవిని ప్రార్థిస్తున్నారు. అంటే భగవంతుడి అనుగ్రహం కలగాలంటే ముందుగా ఆయన దేవేరి అనుగ్రహం కలగాలి. ఎందుకంటే
స్త్రీ శక్తితోనే పురుషుడి శక్తి మొత్తం కూడా ఉంటుంది. భగవంతుడి శక్తి మొత్తం కూడా భగవతి శక్తితో ముడిపడి ఉంటుంది. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ శక్తి మొత్తం కూడా ఆయన దేవేరి శ్రీదేవి అంశాస్వరూపమైనటువంటి నీలాదేవితో ముడిపడి ఉంటుంది. కాబట్టి ముందుగా ఆండాళ్ తల్లి నీలాదేవిని ఈ పాసురంలో శ్రీకృష్ణ పరమాత్మను నిద్ర నుంచి మేలుకొల్పటానికి ముందుగా నువ్వు నిద్ర నుంచి మేలుకో, తలుపులు తెరువు, శ్రీకృష్ణుడి దర్శనాన్ని మాకు కలిగింపజేయి అని ప్రార్థిస్తోంది. ఈ రహస్యం మొత్తం బలరాముడు చెప్తాడు. శ్రీకృష్ణుడు నందుడి గృహంలో లేడని, నందుని కోడలైనటువంటి నీలాదేవి గృహంలో ఉన్నాడని, నీలాదేవి అనుగ్రహం పొందగలిగితే శ్రీకృష్ణ దర్శనం సులభమవుతుందన్న ఉపాయము గోదాదేవికి బలరాముడు చెప్తాడు. బలరాముడు చెప్పిన విధంగా ఈ 18వ పాసురంలో గోదాదేవి నీలాదేవిని నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. అది దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. రేపటి తిరుప్పావైలో 19వ పాసురము, దానిలో ఉన్నటువంటి అంతరార్థము, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. నమస్కారం. పరిపూర్ణమైన జ్యోతిర్మయమైన సాక్షి రూపుడైన పరమాత్మయే శంఖచక్ర గదా పద్మ శాంగాజ్యై సమభిష్టుత నానాలంకరణానంచ సమలంకరణాకృతి వౌషుస్థం. ఈ విధంగా చతుర్భుజాలతో, అంతవరకు 2 భుజాలతో నడిచినవాడు ఇప్పుడు పూర్ణంగా చతుర్భుజాలతో తన విష్ణు స్వరూపాన్ని చూపించాడు. దేవతలు కుసుముష్టి కురిపించారు, దేవదుందుములు మారుమ్రోగిపోతూ ఉన్నాయి. అప్పుడు స్వయంగా ఏ రూపం లేని నారాయణుడు దృష్ట్వా రూపమరూపస్య, అరూపడి రూపాన్ని చూశారు. ఆ రూపం వైష్ణవం అంటే విష్ణు రూపం. ఆయన తిన్నగా తన వైష్ణవ ధామానికి, తన ధామానికి వెళుతున్నాడు. క్రమంగా తన రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. తన వచ్చిన దివ్యమైనటువంటి ఆయుధములు కూడా లీనమయ్యే. క్రమంగా తాను రమాపద్మా సహితుడై పరంధామను చేరుకున్నాడు. దేవాపిశ్చ మరుక్కామం కల్కేరాదేశకారిణం. తర్వాత దేవాపి మరువు మొదలైన వారు పాలన చేస్తూ ఉన్నారు. ఈ విధంగా భవ్యమైనటువంటి కథ కల్కి యొక్క చరిత్ర. ఇచ్చేతత్కథితం కల్కేరవతారం మహోదయం ధన్యం యశస్యం ఆయుష్యం స్వర్గ్యం స్వస్త్యజనం పరం శోక సంతాప పాపఘ్నం కలివ్యాకులనాశనం సుఖదం మోక్షదం లోకే వాంఛితార్థ ఫలప్రదం. ఇది కల్కి అవతార వైభవము. దీన్ని విన్నటువంటి వారు ధన్యులవుతారు, యశస్సును పొందుతారు, ఆయుర్వృద్ధి జరుగుతుంది, స్వర్గము లభిస్తుంది, స్వస్తి చేకూరుతుంది. ఎప్పుడు చెప్తే అప్పుడు. కలియుగంలో కూడా అవును. అందుకే కలియుగంలోనైనా సరే కల్కి కథను విన్నట్లయితే శోక సంతాప పాపఘ్నం కలివ్యాకుల నాశనం, కలిబాధ సోకకుండా కల్కి చరిత్ర మనకు అందించాడు శాస్త్రం. సుఖదం మోక్షదంలోకే వాంఛితార్థ ఫలప్రదం అని చెప్తూ శృత్వై తద్భృగువంశజో మునిగణై సాకం సహర్షావసి జ్ఞాత్వా సూతమమేయబోధ విదితం శ్రీలోమహర్షాత్మజం శ్రీకల్కేరవతార వాక్యమమలం భక్తిప్రదం శ్రీహరే శుశ్రూషు పునరాహ సాధువచస గంగాస్తవం సత్కృత. అయిపోయింది మొత్తం పురాణం. ఈ విధంగా సుఖయోగిందుడు చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు. చెప్పి అడ్రస్ ఆయనకి. ఆయన వెళ్ళిపోగానే మార్కండేయులు ధన్యులయ్యారు, స్మరించుకుంటూ ఉన్నారు అని సూతుడు వారు చెప్పి ఆపగానే సౌనకాది మహర్షులు వాళ్ళందరూ గంగ దగ్గరికి వచ్చి స్తోత్రం చేశారని చెప్పేవే, ఆ గంగాస్తవం చెప్తావా అని అడిగారు. అంటే మొత్తం కల్కి పురాణము గంగా స్తోత్రంతో పూర్తి చేస్తున్నాడు. ఇదే కలియుగమున్న మానవులకు గంగ దిక్కు గనక ఆ గంగా స్మరణతో పవిత్రం చేస్తున్నారు. అది స్వామి కూడా కృతయుగం ప్రారంభంలో గంగా తీరంలో వెళ్ళిపెట్టంటే గంగ ఎప్పుడు ఉంటుంది అది తెలుసుకోండి. అది గంగ అంతర్ధానం అయిపోతుంది, ఎండిపోతుంది, ఇవన్నీ పిచ్చకథలు నమ్మకండి. గంగ అప్పుడు కూడా ఉందని చెప్తున్నా ఇక్కడ. హే సూత సర్వధర్మజ్ఞ యత్వయా కథితం పురా గంగా స్తుత్వా సమాజాత. గంగా స్తోత్రం చాలా గొప్పది కనుక అంత గొప్ప స్తోత్రాన్ని వదిలేయడం మీద ఒకసారి వినద్దాం. ఇయం సురతరంగిణీ భవన వారిధే స్తారిణి స్తుతా హరిపదాంబుజాదుపగతా జగత్ సంసద సుమేరు శిఖరామర ప్రియ జలామలక్షాలని ప్రసన్నవదనా శుభా భవభయస్య విద్రావిణి భగీరథ పథానుగా సురకరీంద్రదర్పాపహ మహేశ ముకుట ప్రభా గిరిశిరపతాకాసిత సురాసుర నరోరగైరజ భవాచ్యుతై సంస్థుత విముక్తి ఫలశాలిని కలుషనాశిని రాజతే
పితామహ కమండలు ప్రభవ ముక్తి బీజాలత శృతిస్మృతి గణస్తుత ద్విజకులాలవాలావృత సుమేరు శిఖరాభిధా నిపతిత త్రిలోకావృత సుధర్మ ఫలశాలిని సుఖఫలాశిని రాజతే చరద్విహగమాలిని సగరవంశ ముక్తిప్రద మునీంద్రవరనందిని దివిమతా చ మందాకిని సదా దురితనాశిని విమలవారి సందర్శన ప్రణామ గుణకీర్తనాదిషు జగత్సు సంరాజతే మహాభిషసుతాంగనా హిమగిరీశకూటస్థని సఫేన జలహాసిని సితమరాళ సంచారిణి చరల్లహరి సత్కర వరసరోజమాలాధర రసోల్లసిత గామిని జలధి కామిని రాజతే క్వచిత్ కలకలస్వన క్వచిదధీర యాదోగణ క్వచిన్మునిగణైస్తుత క్వచిదనంత సంపూజిత క్వచిద్రవికరోజ్వల క్వచిదుదగ్రపాతాకుల క్వచిజ్జన విగాహిత జయతి భీష్మమాతా సతీ సయేవ కుశలో జనః ప్రణమతీహ భాగీరథీం సయేవ తపసాం నిధిః జపతి జాహ్నవీమాదరాత్ సయేవ పురుషోత్తమః స్మరతి సాధు మందాకినీం సయేవ విజయీ ప్రభు సురతరంగిణీం సేవతే. ఎవడు క్షేమంగా ఉంటాడంటే ఎవడు గంగకి నమస్కరిస్తాడో వాడు, ఎవడు తపోనిధి అంటే ఎవడు జాహ్నవి నామాన్ని జపిస్తాడో వాడు, ఎవడు పురుషుల్లో గొప్పవాడంటే ఎవడు మందాకిని స్మరిస్తాడో వాడు, ఎవడు జన్మచరితార్థతను పొందుతారంటే ఎవడు గంగను సేవిస్తాడో వాడు. అది గంగ యొక్క గొప్పతనం. తవామల జలాచితం ఖగసృగాల మీనక్షతం చలల్లహరిలోలితం రుచిరతీర జంబాలితం కదా నిజవపుర్ముదాసుర నరోరగైస్తంస్తుతోప్యహం త్రిపదగామిని ప్రియమతీవ పశ్యామ్యహో ప్రియమతీవ పశ్యామ్యహో. ఓ తల్లి, నిరంతరం నీ నీటిని చూస్తూ బ్రతికే భాగ్యం నాకెప్పుడు వస్తుందో. త్వత్తీరే వసతిం తవామల జల స్నానం తవ ప్రేక్షణం త్వన్నామస్మరణం తవోదయ కథా సంలాపనం పావనం గంగే మే తవ సేవనైక నిపుణోప్యానందితశ్చాదృతః స్తుత్వా త్వద్గతపాతకో భువి గదా శాంతశ్చరిష్యామ్యహం. నీ తీరంలో బ్రతకాలి, నీ జలాల్లో స్నానం చేయాలి, నిన్ను చూస్తూ ఉండాలి, నీ నామాన్ని స్మరించాలి, నీ కథలు వింటూ ఉండాలి. అలా నిన్ను సేవిస్తుంటే హృదయం ఉప్పొంగుతుంది. అదే ధన్యత. అప్పుడు నీ శాంత చిత్తుడినే ఉండగలను. ఆ భాగ్యం నాకు ఎప్పుడు వస్తుందో కదా అని ఋషులందరూ అనుకున్నారు. ఇచ్చేత దృశ విప్రోక్తం గంగాస్తవం అనుత్తమం. ఇది సామాన్యమైంది కాదు. ఈ స్తవం శ్రవణ పఠన మాత్రముల చేతనే స్వర్గం యశస్యమాయుష్యం పఠనాశ్రవణాదపి సర్వపాపహరం పుంసాం బలమాయుర్వివర్ధనం ప్రాతర్మధ్యాహ్న సాయాన్నే గంగా సాన్నిధ్యత భవేత్. ముప్పూటలా దీన్ని పఠించినట్లయితే గంగా సన్నిధి లభిస్తుంది. మొత్తానికి అవతారం మహావిష్ణో కల్కే పరమమద్భుతం పఠతాం శృణ్వతాం భక్త్యా సర్వ అశుభ వినాశనం. ఇదయ్యా మొత్తం కల్కి యొక్క చరిత్ర. నారాయణాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. గురుబలాన్ని పెంపొందించుకోవటానికి మనకు గురువారం బాగా సహకరిస్తుంది. గురుబలం పెంపొందించుకోవడానికి ఆచరించవలసినటువంటి విధి విధానాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవటం చాలా మంచిది. గురువు గనక సరిగా లేకపోయినట్లయితే అభ్యున్నతమైనటువంటి విధి విధానంలో ఆటంకాలు ఏర్పడతాయి. అందుచేత గురుగ్రహానికి చక్కటి యోగాన్ని కలిగించేటువంటి ఆ దేవతామూర్తులను సందర్శించాలి. దత్తశరణం మమ అంటూ దత్తాత్రేయ స్వామివారి ఆలయాన్ని, ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మత్స్యం మేధాంబ్రజ్ఞాంబ్రే చ స్వాహ అంటూ దక్షిణామూర్తి స్వామివారిని, ఓం నమో భగవతే సాయినాథాయ మంగళం అంటూ సిద్ధి సాయినాథుని ఆలయాన్ని,
సందర్శించడం వలన గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శనగలను నానబెట్టి ఆ శనగల్ని గనక గోమాతకు గురువారం నాడు ఆహారంగా సమర్పించినా కూడాను గురుబలం పెంపొందించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. గురుగ్రహానికి అధిదేవత శివుడు కాబట్టి ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు గురువారం నాడు పఠించడం చాలా ఉత్తమోత్తమమైనటువంటి ప్రభావం. గురువారం నాడు సాయం సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళి చండీ ప్రదక్షిణం గనక చేసినట్లయితే మీ జాతకంలో గనక గురుడు గనక నీచస్థితి పొంది ఉంటే ఉచ్చస్థితిని పొందేందుకు ఆ సర్వేశ్వరుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం కొన్ని పంచాంగాల్లో, దక్షిణాయనం హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, గురువారం. సూర్యోదయం 6:50 సూర్యాస్తమయం 5:49. తిథి తదియ రాత్రి 1:07 వరకు, నక్షత్రం శ్రవణం రాత్రి 11:08 వరకు, వర్జం రాత్రి 3 గంటల నుంచి 4:33 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:30 నుంచి 11:14 వరకు, మరల మధ్యాహ్నం 2:53 నుంచి 3:37 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:59 నుంచి 2:33 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టగోర్గురీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం గురువారం. గురువారం రోజున మనం దత్తాత్రేయ స్వామిని అనఘాదేవిని పూజించుకోవడం ద్వారా సంపద సిద్ధిస్తుంది. సంపదను సద్వినియోగం చేసే బుద్ధి కుశలత సిద్ధిస్తుంది. సమాజంలో జరిగేటువంటి ప్రతి ఘటన కూడా మనకు జ్ఞానోదయాన్ని కలగజేస్తాయి. విశేషించి శనగలు దానం చేయడం ద్వారా విశిష్టమైన సత్ఫలితం సిద్ధిస్తుంది. గుర్వ అనుగ్రహం కలుగుతుంది. విశేషించి సర్వపాప నాశం కలుగుతుంది. పురా గోవర్ధనోద్ధార సమయే కృష్ణభక్షితా. పూర్వకాలం గోవర్ధనాన్ని ఎత్తిన సమయంలో కృష్ణుడు వాటిని తిన్నాడట. అందుకని చణకాహ సర్వపాపఘ్నాః, శనగలు దానం చేయడం అనేటువంటిది సకల పాపాలను తొలగిస్తుంది. 18వ శుభదివసం ధనుర్మాసంలో. ఈ సందర్భంగా గోదాదేవి తన 18వ పాశురం ద్వారా సందేశాన్ని అందిస్తోంది. నందగోపులు మొదలైనటువంటి వ్యక్తుల అందరినీ కూడా మేల్కొలిపి తలుపులు తీయమని ప్రార్థించినా కూడా వారు తెరవకపోవడం వల్ల ఏనుగు వంటి బలం కలవాడై శత్రువులకు భయపడనటువంటి భుజాలు కలిగిన నందగోపుని యొక్క కూడలా, ఓ నప్పి రాణి, పరిమళిస్తున్నటువంటి కేశ సంపద కలిగినదానా తలుపు తెరువుమా అని అడుగుతున్నారు. కోళ్ళు వచ్చి కూస్తున్నాయి. జాజిపందుల మీద కోకిలల గుంపులు గుంపులు కూస్తూ ఉన్నాయి. నువ్వు నీ భర్త సరసల్లాపాలు ఆడుతూ ఉన్న సందర్భంలో నీకు ఓటమి కలిగితే మేము నీ పక్షాన ఉంటాం కదా. అందుకని మేము ఆ సమయంలో దోషారోపణకు తగినట్టుగా కృష్ణునిపై పాటలు పాడతాంలే. అందుకని అందమైనటువంటి నీ చేతులకున్న భూషణాలన్నీ ధరించేటట్టుగా నువ్వు నడిచొచ్చి ఎర్ర తామరల వంటి నీ సుకుమారమైన చేతులతో తలుపు తీయమ్మా అని నీలాదేవిని మేల్కొల్పుతున్నారు. ఇక్కడ మనం ఆచరించాల్సిన విధానాలు ఏమిటంటే, మనకి రామదాసు తాను కష్టపడుతున్నాననే విషయాన్ని
రాముడికి చెప్పుకుంటే ఆయన పలకట్లేదనే భావనతో సీతమ్మకు చెప్పుకుంటాడు. అలా వారిద్దరి యొక్క అన్యోన్యమైనటువంటి శక్తిని గుర్తిస్తూ దంపతులను మనం పూజించాలి. ఇది బాగా ముఖ్యమైన విషయం అండి. గృహస్థులు ఎప్పుడు కూడా దంపతులను పూజించాలి అనే విషయాన్ని మనకు ఆమె సూచిస్తుంది. దంపతులను పూజించడం ద్వారా దాంపత్యానుకూలత సిద్ధిస్తుంది. నేటి ఆణిముత్యాలు. తిరిగి చూసుకునేంత గొప్పగా లేకపోయినా గతం ఎప్పుడూ గొప్పదే. అది మనకు బతుకు అంటే ఏమిటో నేర్పిస్తుంది. బాలకృష్ణ జై. నేను అంకితం ఇవ్వనమ్మా, భాగవతం రామచంద్ర ప్రభువుకే అంకితం ఇస్తాను, నన్ను నమ్మమ్మా, త్రిశుద్ధిగా నమ్ము భారతి అని చెప్పుకున్నారు. బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కూళులకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కొంటె సత్కవుల్ హాలికులైననేమి మరి అంతకయున్ బగలేకయున్న గౌద్ధాలికులైననేమి నిజదారసుతోదర పోషణార్థమై. అంకితం ఇచ్చి ఎవరో ఇచ్చినటువంటి బంగారం డబ్బు తెచ్చుకుని జీవనం చేయడం కన్నా ఈ భాగవతాన్ని రామచంద్ర ప్రభువుకి అంకితం ఇచ్చి పొలాన్ని దున్నుకుని వచ్చినటువంటి ఆ ధాన్యంతో పొట్టపోసుకొని భార్యాబిడ్డల్ని పోషించుకుని 2 ఆవుల్ని కాపాడుకుంటూ జీవనం చేస్తాను కానీ ఒకరికి అంకితం ఇవ్వనని చెప్పారు. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకుని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బమ్మెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగా. బమ్మెర పోతరాజు అనబడేటటువంటి నేను అంటే పోతనగారు అని, నేను ఈ భాగవతాన్ని ఎవరికీ అంకితం ఇవ్వను. అంకితం ఇస్తే వాళ్ళు నాకేవో కానుకలు ఇస్తారు. ఆ కానుకలు గుచ్చుకుని ఇంటికెడితే ఎన్నాళ్ళు ఉంటాయి అవి? ఏదో ఒకనాడు ఈ శరీరం పడిపోతుంది. పడిపోయిన తర్వాత జీవుడు వెడుతుంటే యమధర్మరాజు గారు వచ్చి, నీ చేత రామచంద్ర ప్రభువు భాగవతం పలికిస్తే అమ్ముకున్నావురా అని నన్ను పట్టుకెళ్ళి కొరడాలతో కొడతాడు. ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటులంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బమ్మెర పాతరాదొకడు. ఆ సమ్మెట పోట్లు నేను పడలేను, నాకొద్దు యమధర్మరాజు గారితో సంబంధం, నేను దీన్ని రాముడికి అంకితం ఇచ్చేస్తున్నానని చెప్పి పరమభక్తితో భగవంతుడికి అంకితం ఇచ్చినటువంటి వారు. అటువంటి పోతన గారు భాగవతాన్ని ప్రారంభం చేస్తే నారద మహర్షి వ్యాస భగవానుడితో మాట్లాడుతూ ఎందుచేత వ్యాస భగవానుడి యొక్క హృదయంలో అటువంటి అశాంతి కలిగిందో చెప్పి భాగవతాన్ని ఆంధ్రీకరించమని చెప్పినప్పుడు వ్యాస భగవానుడు ఒక మాట అడిగాడు నారదుణ్ణి. నారదా, ఈ విషయం నువ్వు చెప్పావు కదా, చాలా సంతోషం, భాగవత రచన చేస్తాను. శమ్యాశ్రమము అనేటటువంటి ఆశ్రమంలో కూర్చుని చేశాడు భాగవత రచన వ్యాసుడు. కానీ అసలు నా మనసులో ఉన్నటువంటి వెలితి నీకు ఏ కారణం చేత అర్థమైంది? ఇంత గొప్ప శక్తి నువ్వు ఎలా పొందగలిగావు? నిరంతరం ఆ మహతి అనబడేటటువంటి వీణ మీద నువ్వు భగవంతుని యొక్క నామాన్ని ఎందుకు పలికించగలుగుతున్నావు? నీ యొక్క విశేషాన్ని నాకు చెప్పన్నాడు. నారదుడు నవ్వి, దీనికంతటికీ కారణం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా వ్యాస భగవానుడా? సత్సంగంలోంచి వచ్చింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ప్రతి కల్పానికి బ్రహ్మదేవుడు మరణిస్తాడు, కొత్త బ్రహ్మదేవుడు వస్తాడు. అప్పుడు మరణించిన బ్రహ్మదేవుడి కపాలాన్ని శివుడు ధరిస్తాడు. అలాగే మరణించిన మహాత్ముల కపాలాలను కూడా ధరించాడు. కనుక శివుడు కపాలి అయ్యాడు. శివానంద లహరిలో కపాలాన్ని భిక్షాపాత్ర చేసుకొని తిరిగే ప్రభు నా మనస్సును భక్తి అనే త్రాడుతో కట్టేసి నీ వెంట త్రిప్పుకో, అప్పుడు నీ పాత్రలో మరింతగా బిచ్చం పడుతుంది అని స్తుతించబడింది కూడా. ఆ శని వజ్రాయుధం చేతిలో గలవాడు, శతఘ్ని
100 మందిని ఒకేసారి చంపే ఆయుధము శతఘ్ని, దాన్ని ఒక చేతిలో ధరించినవాడు. ఖడ్గి, ఖడ్గము ఒక చేతిలో ధరించినవాడు. పట్టిషి, పట్టా కత్తిని కూడా 2 అంచుల యందు పదును గల పట్టా కత్తిని ధరించినవాడు. 2 అంచులు కూడా పదునుగా ఉంటాయి. మామూలు కత్తికి ఒకే అంచు కదా, ఇప్పుడు 2 అంచులు ఉన్నాయి, అందుకని పట్టిషం, అది చాలా కష్టం. అది ఆయుధి, శూలాన్ని ఒక చేతిలో ధరించినవాడు. మహాన్, మహాత్ముడు, పూజ్యుడు. సర్వహస్తస్వరూపశ్చ తేజస్తేజస్కరో నిధి ఉష్ణీషీ చ సువక్త్రశ్చ ఉదగ్రో వినతస్తథా. శృవహస్త, శృవమును అంటే యజ్ఞంలో ఉపయోగించే ఒక పాత్రను అంటే గరిటెను చేతిలో పట్టుకునేవాడు. సురూప, చక్కని శుభప్రదమైన రూపం గలవాడు. పార్వతీ కళ్యాణంలో శివుడి రూపం దేవతలకే ఆశ్చర్యాన్ని కలిగించింది. తేజ, తేజస్సు కలవాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదలైన వాటిని ప్రకాశింపజేసే పరమ తేజస్వి శివుడే. తేజస్కరో నిధి, భక్తులకు కాంతిప్రదమైన నిధి వంటివాడు. సూర్యచంద్రాదుల తేజస్సుకు నిధి అయినవాడు. ఉష్ణీషి, ఉష్ణిషం అంటే తలపాగ, తలపాగ ధరించినవాడు. సద్యోజాతము మొదలైన అవతారాలలో తలపాగలాగా ధరించినవాడు. సువక్త్ర, చక్కని ముఖం, నోరు కలవారు. సర్వజ్ఞుడు, నిరంతరము ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఉంటాడు కనుక శివుడు సువక్త్రుడు. ఉదగ్రహ, చాలా ఎత్తైనవాడు, ఉన్నతుడు. శక్తి సామర్థ్యాలు ఎప్పుడూ వృద్ధి చెందుతూనే ఉంటాయి. వినత, వినయం కలవాడు. ఉత్తమ జ్ఞాని గనుక చాలా వినయం కలవాడు. బాణాసురుడు కోటకొమ్మం వద్ద కాపలా కాయమనగా కాపలాదారుగా మారిపోయాడు. దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థః కృష్ణ ఏవ చ శృగాలరూపః సిద్ధార్థో ముండః సర్వశుభంకరః. దీర్ఘ, చాలా ఉన్నతుడు, ఆజానుబాహుడు. హరికేశ, హరి శబ్దానికి ఇంద్రియములు అని అర్థము, కేశ శబ్దానికి కిరణము అని అర్థము. ఇంద్రియాల ద్వారా తెలియదగిన కిరణాలు గలవాడు. నల్లని వెంట్రుకలు యవనానికి సూచకం కనుక అటువంటి నిత్య యువకుడికి నమస్కారం. సుతీర్థ, తీర్థ శబ్దానికి గురువు అర్థం. శివుడు మహాగురువు, జగద్గురువు. గురువులకు గురువైన దక్షిణామూర్తి కనుక శివుడు సుతీర్థుడు. కృష్ణ, ఆనందరూపుడు. శృగాల రూప, శృగాల రూపమైనటువంటి ఇంద్రునితో అభిన్నుడు. జంబుకేశ్వరుణ్ణి మరొక అర్థం. ఒక వ్యాపారి ఒక విప్రుణ్ణి అవమానించాడు. విప్రుడు ప్రాయోపవేశం చేశాడు. అప్పుడు ఇంద్రుడు నక్క రూపాన్ని ధరించాడు. ఇద్దరికీ తగని విధాలుగా ఫలాలనిచ్చాడు. ఇంద్రుడంటే శివుడు, శివుడంటే ఇంద్రుడు. మరొక కథ ఇలా ఉంది. శృగాలం అంటే నక్క. పూర్వం ఒక రాక్షసుడు నక్క రూపంలో వచ్చి బాధ పెడుతూ ఉంటే శివుడు వాడిని వధించాడు. తర్వాత కాశీక్షేత్ర సమీపంలో వెలిశాడు. ఆ శివుడికి జంబుకేశ్వరుడు అని పేరు. సిద్ధార్థ, సిద్ధములైన పదార్థాలు గలవాడు. ఇక ఆయన సాధించవలసినవేవీ లేవు. ముండః, పరివ్రాజకుడు, సన్యాసి రూపుడు. సర్వశుభంకర, సర్వ ప్రాణులకు శుభాలునిచ్చువాడు. అభయప్రదాత అని భావం. అజశ్చ బహురూపశ్చ గంధధారీ కపర్ద్యపి ఊర్ధ్వరేత ఊర్ధ్వలింగః ఊర్ధ్వశాయీ నభస్థలః. అజః, పుట్టుకలేనివాడు. బహురూపః, ఎన్నో రూపాలు గలవాడు. విశ్వంలో రూపాలన్నీ శివుడివే. గంధధారి, గంధము, కుంకుమ, కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాలను ధరించువాడు. కాబట్టే శివుడికి సుగంధ ద్రవ్యాలతో కూడా అభిషేకం చేస్తారు. శివుడి అష్టమూర్తి రూపాలలో భూమి మొదటిది. భూమి గంధగుణం గలది కనుక శివుడు గంధధారి. కపర్ధి, నీటిని గ్రహించి ఐశ్వర్యమిచ్చేవాడు అని అర్థము. శివుడి జటాజూటానికి కపర్ధమని పేరు. అది గలవాడు కనుక కపర్ధి.
ఊర్ధ్వరేతా అస్ఖలిత బ్రహ్మచారి, ఊర్ధ్వలింగ, ఊర్ధ్వలింగం కలవాడు కనుకనే ఊర్ధ్వరేతస్కుడు, ఊర్ధ్వశాయి, ఊర్ధ్వ దిక్కునకు అభిముఖంగా శయనించేవాడు, నభస్థల ఆకాశంలో ఉండేవాడు, హృదయాకాశంలో ఉండేవాడు. నభశబ్దము చేత ఆకాశంలో శబ్దశక్తిని గ్రహించాలి. ఆ శక్తియే ఆవాసముగా గలవాడు. పార్వతీదేవి యొక్క అర్ధశరీరంలో ఉండేవాడు శివుడు. త్రిజటీచీరవాసాశ్చ రుద్రః సేనాపతిర్విభుః అహశ్చరో నక్తంచరః తిగ్మమన్యుః సువర్చసః. త్రిజటీ 3 జటలను ధరించినవాడు. గంగాదేవి ఆ 3 జటలలో ప్రవహించి త్రిపథక అయింది. శివుడు సత్వరజస్తమో గుణాలనే 3 జటాలను ధరించాడు. చీరవాసాహ నారబట్టలు దాల్చినవాడు. రుద్ర ప్రాణరూపుడు. రు శబ్దానికి పాపము అనే అర్థాన్ని తెలుసుకోవాలి. అంటే పాపాలను పారద్రోలువాడు అని అర్థం. జన్మ మరణాది దుఃఖాన్ని పారద్రోలువాడు రుద్రుడు. సేనాపతి కుమారస్వామి రూపుడు. తండ్రి పుత్రుడిగా పుడతాడు కనుక తండ్రి కొడుకులకు భేదం లేదు అని వేదం చెప్పింది. విభుః సర్వత్ర వ్యాపించి ఉండేవాడు. అన్ని రూపాలు కలవాడు. ముల్లోకాలకు ప్రభువు. అహశ్చర పగలు సంచరించేవాడు. దేవతారూపుడు. పగటిపూట సంచరించేవాడు సూర్యుడు కదా. సూర్యుడు శివుడి అష్టమూర్తుల్లో ఒకడు కదా. నక్తంచర రాత్రిపూట తిరిగేవాడు. అసురుల రూపంలో ఉండేవాడు. రాత్రిపూట తిరిగేవాడు చంద్రుడు. చంద్రుడు కూడా శివుడి అష్టమూర్తుల్లో ఒకడు. తిగ్మమన్యు తీక్ష్ణమైన క్రోధం గలవాడు. కోపాన్ని రుద్రుడు శత్రువుల మీద చూపిస్తాడు. దుష్టులను రూపుమాపుతాడు. సువర్చస చక్కని తేజస్సు కలవాడు. జ్ఞానం చేత ప్రకాశించేవాడు. పరంజ్యోతి స్వరూపుడు. గజఘాదైత్యః కాలో లోకధాతా గుణాకరః సింహశార్దూల రూపశ్చ ఆర్ద్రచర్మాంబరావృతః. గజః గజాసురుని సంహరించినవాడు. పూర్వం కాశీ పట్టణాన్ని ధ్వంసం చేయాలని గజరూపంలో వచ్చిన రాక్షసుడిని వధించినవాడు. వీడు మహిషాసురుడి పుత్రుడు. ఇతడు కోరిన ప్రకారం ఇతడి చర్మాన్ని ధరించాడు మన స్వామి. గజాసురుడి శరీరం కాశీలో కృత్తివాసేశ్వరుడిగా లింగరూపాన్ని పొందింది. దైత్య దైత్యులను సంహరించినవాడు. కాలః మృత్యురూపమైనవాడు. సంవత్సరాది రూపమైన కాలస్వరూపుడు. లోకధాత లోకాలకు సృష్టికర్త. ఈశ్వరుడు లోకభారాన్ని మోయువాడు. గుణాకరః సద్గుణాలకు నిలయము. దీనుల పట్ల దయ, జ్ఞానము, ఐశ్వర్యము మొదలైన కళ్యాణ గుణాలకు ఆవాసమైనటువంటి వాడు. సింహశార్దూల రూప రుద్రుడు సంహారకర్త. సింహము బండి పెద్ద పులి మొదలైన క్రూర మృగాల రూపంలో జీవకోటిని బాధించువాడు. రుద్రావతారుడైన హనుమంతుడి పంచముఖాంజనేయ రూపంలో సింహముఖం ఉంది. ఒకసారి శివుడు పులి రూపాన్ని ధరించి ఒక రాక్షసుడిని వధించి వ్యాఘ్రేశ్వరుడిగా అవతరించాడు. ఆర్ధచర్మాంబరావృత ఆర్ద్ర చర్మం అంటే ఏనుగు చర్మం. ఏనుగు చర్మం చేత ఆవరించబడినవాడు. వస్త్రంగా ధరించినవాడు. గజ చర్మాంబరధారి. కాలయోగీ మహానాదః సర్వకామశ్చతుష్పథః నిశాచరః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః. కాలయోగి కాలాన్నే వంచింపగల యోగి శివుడు. ఇతరుల కాలాన్ని వంచింపలేరు ఇతరులు. కాలధర్మానికి లొంగువారు శివుడొక్కడే కాలాన్ని వంచిస్తాడు. మహానాదః అనాహత నాదస్వరూపుడు. సర్వకామః సర్వ విషయాలకు నిలయము. అందరి చేత కోరబడేవాడు. శీఘ్రంగా అనుగ్రహించేవాడు. కరుణాళు. చతుష్పథః ఉపాసించటానికి గల 4 మార్గాలు గలవాడు. విశ్వ, తైజస, ప్రాజ్ఞ, శివధ్యానములు. ఈ మార్గములచే శివుడు
ఉపాసించదగినవాడు. ధర్మాది పురుషార్థాలకు మార్గరూపుడు. కర్మ, భక్తి, యోగము, జ్ఞానమనే 4 పద్ధతుల ద్వారా ఉపాసించదగినవాడు. నిశాచరః రాత్రి యందు సంచరించేవాడు. నివృత్యాది రాక్షస స్వరూపుడై ఉన్నవాడు. ప్రేతచారి ప్రేతరూపులైన వారితో సంచరించేవాడు. భూత ప్రేతాలతో తిరిగేవాడు. కట్లుబాట్లకు లోబడనివాడు. భూతచారి భూతములలో జీవులందరితో తిరిగేవాడు. మహేశ్వర ఇంద్రాదులు, ఈశ్వరుడు వారికంటే గొప్పవాడు మహేశ్వరుడు. బహుభూతో బహుధర స్వర్భానురమితో గతి నృత్యప్రియో నిత్యనర్తః నర్తకః సర్వలాలసః. బహుభూతః శివుడొక్కడే అయినా బహురూపాలు గలవాడు. బహుధరః విశ్వమంతటినీ ధరించినవాడు. స్వర్భాను స్వయం ప్రకాశరూపుడు. స్వర్భాను అంటే రాహువు, రాహురూపంగా ఉన్నవాడు. అమితః పరిమితి లేనివాడు, అనంతుడు, ఇంత అని చెప్పడానికి సాధ్యం కానివాడు, ఏ కొలతకు అందనివాడు. గతి భక్తులకు పొందదగిన గతి అయినవాడు. నృత్యప్రియ నృత్యమందు ప్రీతి గలవాడు. ఈశ్వరుడు తాండవ ప్రియుడు. చిదంబరమూర్తి అయిన తాండవేశ్వరుడు. నిత్య నర్తః నిత్యము నర్తించువాడు. సంధ్యాకాల సమయంలో శివుడు నిత్యము తాండవ నృత్యాన్ని చేస్తూ ఉంటాడు. నర్తకః లోకాలన్నిటినీ నర్తింపజేయువాడు. నర్తించే వారికి గురువు. ప్రళయకాలంలో తాండవం చేసేవాడు. సర్వలాలసః అందరి యందు ప్రీతి గలవాడు. విశ్వబంధు అని భావం. ఘోరో మహాతపాహపాశో నిత్యో గిరిరుహో నభః సహస్రహస్తో విజయః వ్యవసాయో హ్యతంద్రితః. ఘోరః శివుడికి ఘోరము, అఘోరమని 2 రూపములు ఉన్నాయి. ఆకలి దప్పికలు ఉన్నది ఘోర రూపము, సంతోషాదులు ఉన్నది అఘోర రూపము. ఘోర రూపంలో తన భక్తులకు బాధ కలిగించిన వారికి ఆగ్రహాన్ని చూపిస్తూ ఉంటాడు. మహాతపాహ గొప్పదైన ఈ సృష్టిని సంహరించు ఆలోచన చేయువాడు. తపస్సు యొక్క ఫలమే పంచకృత్యాలు. అవి సృష్టి, స్థితి, లయము, అనుగ్రహము, తిరోధానములు. శివుడు ఈ పంచకృత్యాలను చేస్తూ ఉంటాడు. పాశః తన మాయచేత ప్రజలను బంధించువాడు. పాశమంటే త్రాడు, బంధించటానికి సాధనం వంటిది. విషయాలలో బంధించబడిన వారికి శివుడి దయ కలిగితే విముక్తులవుతారు. నిత్యః వినాశనం లేనివాడు. త్రికాలాలలో స్థిరంగా ఉండేవాడు. గిరిరుహః పర్వతాన్ని అధిరోహించినవాడు, అంటే కైలాసమనందు ఉండేవాడు. నభః నభమంటే ఆకాశం. ఆకాశంలాగా అసంగుడు. ఆకాశం దేనితోనూ కలవదు కదా. నిరాకారుడు, నిర్వికారుడు. సహస్రహస్తః అనంతాలైనటువంటి చేతులు గలవాడు, అంటే అనంతాలైన క్రియాకలాపాలు చేసేవాడు. విజయః విజయస్వరూపుడు, జయశీలుడు. జ్ఞాన వైరాగ్యాది గుణాల చేత విశ్వాన్ని జయించినవాడు. వ్యవసాయః వ్యవసాయం అంటే ఏమి? వ్యవసాయం అంటే నిశ్చయం లేదా ప్రయత్నం. ఏదైనా కూడా జయానికి హేతువు, విజయానికి హేతుభూతుడు, జ్ఞానస్వరూపుడు. అతంద్రితః సోమరితనం లేనివాడు. నిర్విరామంగా మెలకువగా ఉండి లోకహితం కోసం సకల కర్మలను చేసేవాడు. అధర్షణో దర్శనాత్మా యజ్ఞః కామనాశకః దక్షయాగాపహారీ చ సుసహో మధ్యమస్తథా. అధర్షణః కదిలించలేనివాడు, ఎవరూ కదిలించలేరు. దర్శనాత్మ దర్శనమనగా భయము, భయరూపుడు. యజ్ఞః బలి యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేసినవాడు. కామనాశకః మన్మథుడిని సంహరించినవాడు. దక్షయాగాపహారీ దక్షుడు యజ్ఞాన్ని ధ్వంసం చేసినవాడు. సుసహః మిక్కిలి సహనం కలవాడు. భక్తులకు సౌమ్యుడు, భోళాశంకరుడు. మధ్యమః కొద్దిగా సౌమ్యుడు, మధ్య శరీరమందు ఉండువాడు. పక్షపాతరహితుడు, ఒకరి వైపు మొగ్గు చూపేవాడు కాదు,
క్షీరసాగర మథనంలో ఎవరి వైపు మొగ్గు చూపలేదు. తేజోపహారీ బలః ముదితోర్థోజితో వరః గంభీర ఘోషో గంభీరో గంభీర బలవాహనః. తేజోపహారి, అతి క్రూరుడై అందరి తేజస్సులను అపహరించువాడు, లోకకంటకుల తేజస్సును హరించువాడు. బలః, ఇంద్రరూపంలో బలుడనే రాక్షసుని చంపినవాడు. ముదితః, ఎల్లప్పుడూ ఆనందంతో ఉండేవాడు. జ్ఞాని, చిదానందుడు. అర్థః, ధనరూపంగా కోరదగినవాడు. ఐశ్వర్యాన్ని ఈశ్వరుని నుండి కోరాలి. కుబేరుడి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు కదా, ఆయన బిచ్చగాడే అంటే ఇచ్చాడు కదా. ఆయన బిచ్చగాడే కానీ అంటే కుబేరుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు కదా. కానీ ఆయన బిచ్చగాడే కానీ ఆశ్రితులకు సర్వం ఇస్తాడు. జితః, జయింపబడినవాడు. బాణాసుర యుద్ధంలో శివుడి కృష్ణుని చేత జయింపబడినవాడు. అది శివాజ్ఞ చేత జరిగింది. అవరహ, తనకంటే వేరుగా కోరదగినవాడు లేడు కనుక శివుడు అవరుడు. గంభీర ఘోషః, దుందుబిలాగను సముద్రంలాగను గంభీరమైన ఘోషము కంఠస్వరం కలవాడు. గంభీరః, లోతైన మనస్సు కలవాడు. వేదరూపుడు, ఎవరికీ అంతుబట్టని స్వభావం గలవాడు. గంభీర బలవాహనః, గంభీరమైన బలం గల వృషభం వాహనంలాగా గలవాడు. న్యగ్రోధరూపో న్యగ్రోధః వృక్షకర్ణస్థితిర్విభుః సుతీక్ష్ణదశనశ్చైవ మహాకాయో మహాననః. న్యగ్రోధరూపః, న్యగ్రోధమంటే అశ్వత్థ వృక్షము. సంసారమనే వృక్షాన్ని పుట్టించువాడు. అశ్వత్థ వృక్ష రూపుడు. న్యగ్రోధః, న్యగ్రోధమంటే మర్రి చెట్టు. వటవృక్షం కింద వెలసిన దక్షిణామూర్తి రూపుడు. జగమంతా ఏకసముద్రమైనప్పుడు వట పత్రంపై శయనించిన విష్ణురూపుడు. వృక్ష కర్ణస్థితి, మజ్జి ఆకుపై వటపత్రంపై శయనించినవాడు విష్ణురూపుడు. ప్రళయకాలంలో వటపత్రశాయి అయి విష్ణురూపంలో ఉండే బాలముకుందుడు. విభుహు, వివిధ రూపాలతో అంటే హరిహర, దుర్గా, గణేశ, అర్క, అగ్ని, వాయువు మొదలైన నామాలతో భక్తులను అనుగ్రహించడం కోసం జన్మించువాడు. సుతీక్ష్ణ దశనః, మిక్కిలి గట్టివైనవి, దృఢమైనవి, పదునైన దంతాలు గలవాడు. అనేక బ్రహ్మాండములనే శనగలను నమిలివేయగలవాడు. కాలభైరవ స్వరూపుడు. మహాకాయః, బ్రహ్మాండాలను సంహరించగల పెద్ద శరీరం గలవాడు. మహాకాయుడంటే నందీశ్వరుడు శిలాదుడనే ఋషికి వరమిచ్చి తానే కుమారుడిగా పుట్టాడు. మహాననః, పెద్దదైన ముఖము, నోరు కలవాడు. విశ్వక్సేనోకరిర్యజ్ఞః సంయుగాపీడవాహనః తీక్ష్ణతాపశ్చ హర్యశ్వః సహాయః కర్మకాలవిత్. విశ్వక్సేనః, విష్ణుని సేనాధిపతి విశ్వక్సేనుడు. విశ్వక్సేనుడు కనుక బయలుదేరితే సేనులు అన్ని దిక్కులను పారిపోతాయి సేనులు. కనుక శివుడు విశ్వక్సేన స్వరూపుడు, అంతటా పూజింపబడే సేన గలవాడు. హరిహి, గజేంద్ర మోక్షణాది సమయాలలో భక్తుల ఆపదలను హరించేవాడు, సర్వమును హరించేవాడు. యజ్ఞ, యజ్ఞము సృష్టికి బీజభూతం కనుక శివుడు యజ్ఞస్వరూపుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.